బీజేపీ కోల్పోయింది 2, తెలుగుదేశం కోల్పోయింది 9. 11 కదా వీళ్ళకి తగ్గింది. ఆ 9 తెలుగుదేశం కోల్పోయింది, 2 బీజేపీ కోల్పోయింది. ఇది క్లియర్ కట్ గా గుర్తుంచుకోవాల్సింది. దాన్ని బట్టినే ఇక్కడ ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఒక స్టేజ్కి వచ్చాక ఒక ఈగో క్లాష్ బిగిన్ అవుతుంది. పవర్ అన్నటువంటిది ఒక పెద్ద ఆకర్షణీయ యంత్రం. ఇది ఇంకా 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 ఏదో కావాలనే ఫీలింగ్ తెప్పిస్తా తప్పించి అణిగిమణిగి ఉందాం, ఎక్కడ నెగ్గాలో ఉండాలి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో, ఇవన్నీ సినిమాల్లో డైలాగ్ బాగుంటుంది, నిజ జీవితంలో సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఇదివరకు డిప్యూటీ సీఎం అంటే 6,000, అలా కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా దానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ప్లస్ కూటమిలో ఉన్నప్పుడు కూటమిగా కాకుండా సొంత పార్టీ డిప్యూటీ సీఎం అంటే ఒక చినరాజప్ప లాగానో, ఒక కేఈ కృష్ణమూర్తి లాగానో, ఒక వనిత లాగానో, ఒక సుచరిత లాగానో, ఒక అంబటి రాంబాబు లాగానో, వీళ్ళలాగా ఎట్లయితే ఉంటారో అట్లాగే ఉండిపోతుంది. ఒక ఆళ్ళ నాని లాగాను వాళ్ళు డిప్యూటీ సీఎం అని వాళ్ళకి కూడా గుర్తుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ అలా డిప్యూటీ సీఎంలోనే ఉన్నారు. అప్పుడు ఉన్నారు అంటే ఉన్నారు అంతే. అది ఎందుకు, సొంత పార్టీలోనే డిప్యూటీ సీఎంలు కాబట్టి. సొంత పార్టీలో చంద్రబాబు తర్వాత అంత వాల్యూ వీళ్ళకి ఇస్తారా, జగన్ తర్వాత అంత వాల్యూ వీళ్ళకి ఇస్తారా, ఎవరు?